Hello everyone. In third unit, numerical analysis. Next topic, the most important topic, that is composite trapezoidal rule and composite Simpson's rule and the composite midpoint rule. Okay, ఈ 3 క్వశ్చన్స్ కలిపి అడిగితే అది లాంగ్ క్వశ్చన్ అవుతుంది. ఒకవేళ ఇండివిజువల్గా అడిగారంటే అది షార్ట్ క్వశ్చన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 3 మెథడ్స్ దేనికోసం యూజ్ అవుతుంది, అసలు ఈ 3 మెథడ్స్ ఎందుకు దేనికోసం అప్లికేబుల్, దీని యూజ్ ఏంటి అంటే ఇచ్చిన ఫంక్షన్కి ఇచ్చిన ఇంటర్వెల్ మధ్య ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ 3 మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇచ్చిన ఇంటర్వెల్ మధ్య ఇచ్చిన ఫంక్షన్కి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం యూజ్ చేసే మెథడ్స్ ఈ 3 మెథడ్స్ అన్నమాట. ఓకే, సో ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్కైనా మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటంటే ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ అండ్ ఎన్ వాల్యూ. బేస్డ్ ఆన్ దిస్ హెచ్ అండ్ ఎన్ వాల్యూ వీ హ్యావ్ టు స్ప్లిట్ దిస్ ఇంటర్వెల్ ఇంటూ some subparts, right? సో చూద్దాం, ఈ 3 మెథడ్స్కి మనకు ఏ వాల్యూ, ఈ లోవర్ లిమిట్ అది 0 అండ్ అప్పర్ లిమిట్ బి వాల్యూ, హెచ్ వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చిండు 0.25 అని. సో ఫస్ట్ మెథడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాంపోజిట్ ట్రెపిజోడియల్ రూల్. ఓకే, ఈ కాంపోజిట్ ట్రెపిజోడియల్ రూల్లో హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది, అది బి మైనస్ ఏ బై ఎన్. ఇక్కడ హెచ్ వాల్యూ ఉంది, బి ఉంది, ఏ ఉంది. హెచ్ వాల్యూ అండ్ బి, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎన్ వాల్యూ 8 అని వచ్చింది. అంటే ఈ 0 నుంచి 2 వరకు ఉన్న ఈ ఇంటర్వెల్ని మనం 8 పార్ట్స్గా డివైడ్ చేయాలి, 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఈ 2 పార్ట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి అంటే 0.25 ఉండాలి. సో ఆ విధంగా మనం రాసుకున్నట్లయితే ఫస్ట్ 0 వస్తుంది, 0కి 0.25 అంటే హెచ్ వాల్యూ యాడ్ చేస్తే 0.25 వస్తుంది. ఈ 0.25కి 0.25 యాడ్ చేస్తే 0.5 వస్తుంది. నెక్స్ట్ 0.75, దీనికి 0.25 యాడ్ చేస్తే 1కి 0.25 యాడ్ చేస్తే 1.25, దీనికి 0.25 యాడ్ చేస్తే 1.5, నెక్స్ట్ 0.25 యాడ్ చేస్తే 1.75, నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుంది 2 వస్తుంది. ఈ 2 అనేది బి, 0 అనేది ఏ. ఇవేంటి అంటే x1, x2, x3, x4, x5, x6 అండ్ x7. ఓకే, మనకు ఈ x1 నుంచి x7 వరకు వాల్యూస్ వచ్చిన తర్వాత ఇవి ఎట్లా వచ్చినాయి అర్థమైంది కదా. వచ్చిన తర్వాత మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాంపోజిట్ ట్రెపిజోడియల్ రూల్ ఫార్ములా ఏంటి అంటే h/2 ఎఫ్ ఆఫ్ ఏ అండ్ లాస్ట్కి ఎఫ్ ఆఫ్ బి, మిడిల్ ఏముంటుందంటే ప్లస్ 2 టైప్స్ ఆఫ్ మనకి ఇప్పుడు వచ్చినాయి అన్నీ ఎఫ్ ఆఫ్ x1. ఈ ఫార్ములాని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఇది షార్ట్ కట్ ఫార్ములా. ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ x3. సో ఆ విధంగా ఎఫ్ ఆఫ్ x6 వరకు, x6 ఆర్ x7 ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు రాసుకుంటే వెళ్ళాలి. లాస్ట్ది ఎఫ్ ఆఫ్ బి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ రాసుకున్నాను చూడండి. నెక్స్ట్ స్టెప్లో h/3 అంటే 0.25/2, దట్ ఈస్ 0.125. ఎఫ్ ఆఫ్ 0 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x2, ఎఫ్ ఆఫ్ x3, ఎఫ్ ఆఫ్ x4, ఎఫ్ ఆఫ్ x5, ఎఫ్ ఆఫ్ x6, ఎఫ్ ఆఫ్ x7, ఎఫ్ ఆఫ్ 2. సో ఈ వాల్యూస్ మనం ఇంతకుముందే రాసిన ఎట్లా వచ్చినాయి అన్నది. ఓకే, ఓకే, సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ 0 అంటే ఈ ఫంక్షన్లో 0 సబ్స్టిట్యూట్ చేయడం. సో 0 ఇంటూ సంథింగ్ 0, సో 0 వచ్చేసింది. నెక్స్ట్ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x1, ఎఫ్ ఆఫ్ x1 అంటే 0.25, ఎఫ్ ఆఫ్ 0.25 అది ఇక్కడ రాసిండు. సేమ్ ఎఫ్ ఆఫ్ 0.5, ఎఫ్ ఆఫ్ 0.75, ఎఫ్ ఆఫ్ 1,
ఎఫ్ ఆఫ్ 1.25, ఎఫ్ ఆఫ్ 1.5, ఎఫ్ ఆఫ్ 1.75, ఎఫ్ ఆఫ్ 2. ఓకే, సో ఈ వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి క్యాలిక్యులేటర్తో అన్నది ఇంపార్టెంట్. చూడండి, ఒక్కటి చూపిస్తాను నేను. ఎఫ్ ఆఫ్ 0.25ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది అంటే ఈ ఎక్స్ ఉన్న ప్లేస్లో 0.25ని సబ్స్టిట్యూట్ చేయాలి, మనకి ఈ ఆన్సర్ రావాలి. 0.003789039 రావాలి. చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఏంది 0.25. సో దీన్ని ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేయడం వల్ల ఈ ఆన్సర్లోకి అది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆన్సర్ అనేది క్లిక్ చేస్తే మనకు 0.25 డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ ఉన్న ప్లేస్లో 0.25 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0.25 బదులు మనం ఏం రాసుకోవాలి అంటే ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్సర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే దీని మీనింగ్ ఏంటి, ఆన్సర్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ స్క్వేర్ ఏడు ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఎన్ తీసుకోవాలి. ఈ ఎల్ఎన్ అంటే లాగరిథం బేస్ 10 ఉంటే, లాగరిథం బేస్ 10 ఉంటే ఇదే లాగరిథం బేస్ 10 ఉంటే లాగ్ అని రాస్తాం, బేస్ ఈ అని ఉంటే ఎల్ఎన్ అని రాస్తాం. స్టాండర్డ్ ఇది. ఎల్ఎన్ అనేది లాగరిథం ఇక్కడ ఉంటుంది, మన క్యాలిక్యులేటర్లో ఆ ఎల్ఎన్నే యూజ్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఆన్సర్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 బ్రాకెట్ లూజ్. సో చూడండి ఇక్కడ మీరు సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా, 0.0037899039. సో ఇక్కడ చూడండి క్యాలిక్యులేటర్లో 0.003789038886 వచ్చింది. 3886ని రౌండ్ ఆఫ్ వాల్యూ తీసుకుంటూ 39గా. ఓకే, సో మీకు డౌట్ ఉంటే ఇంకోటి గమనించండి, 0.75ని కూడా ఒకసారి చేసి చూద్దాం. చూడండి, సో 0.75ని ముందు ఫిక్స్ చేసుకోవాలి ఆన్సర్లో. ఇప్పుడు ఇది ఆన్సర్లో ఫిక్స్ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ అంటే ఆన్సర్ స్క్వేర్, ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఆన్సర్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, చూడండి 0.251036495 వచ్చేసింది కదా. సో ఆ విధంగా మనం ప్రతి ఆన్సర్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా ప్రతి ఆన్సర్ని ఎఫ్ ఆఫ్ 1.25, ఎఫ్ ఆఫ్ 1.5, ఎఫ్ 1.75, ఎఫ్ ఆఫ్ 2 చేయడం వల్ల మనకి వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నిటినీ క్యాలిక్యులేటర్లో అడిషన్ మల్టిప్లికేషన్ ఏది ఉంటే అది చేయడం వల్ల మనకు ఈ సొల్యూషన్ వస్తుంది. 3.159475675 ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది ఏది, బై యూజింగ్ కాంపోజిట్ ట్రెపిజోడియల్ రూల్. సో ఇదే విధంగా సేమ్ మనకు కాంపోజిట్ సింప్సన్స్ రూల్ ఉంటుంది. సో కాంపోజిట్ సింప్సన్స్ రూల్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో కాంపోజిట్ సింప్సన్స్ రూల్లో కూడా హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ ఫార్ములా b మైనస్ a బై n. ఓకే, b మైనస్ a బై n. సో ఇక్కడ కూడా n వాల్యూ 8 వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ x1 నుంచి x7 వరకు మనకు వాల్యూస్ వస్తాయి. x1 నుంచి x7 వరకు ఇక్కడ a b వదిలేస్తే, కానీ ఇక్కడ ఫార్ములా మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మనకు ఫార్ములా ఏంటంటే అక్కడ h/2 తీసుకున్నాం, ఇక్కడ h/3 తీసుకోవాలి. h/3 ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కామన్ రెండు అక్కడ ఇక్కడ. సో మిడిల్లో మాత్రం కాంపోజిట్ ట్రెపిజోడియల్ రూల్కి డైరెక్ట్గా 2 టైప్స్ ఆఫ్ మొత్తం రాసుకుంటాం, కానీ ఇక్కడ సింప్సన్స్ రూల్కి 2 టైమ్స్ ఆఫ్ ఈవెన్ ఎఫ్ ఆఫ్ x2 ప్లస్ ఎఫ్ ఆఫ్ x4 ప్లస్ ఎఫ్ ఆఫ్ x6, 2 టైమ్స్ ఆఫ్ ఈవెన్ ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ ఆడ్ అంటే ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ x3 ప్లస్ ఎఫ్ ఆఫ్ x5, ఎఫ్ ఆఫ్ x5. సో ఇది ఫార్ములా అనమాట. ఓకే, h/3 ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కామన్, మిడిల్లో 2 టైమ్స్ ఆఫ్ ఈవెన్ 4 టైమ్స్ ఆఫ్ ఆడ్. ఇక్కడ గమనించండి, చూడండి h/3 వాల్యూ ఇది వచ్చింది మనకు 0.25/3 చేసి ఇది వస్తుంది h/3. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కామన్, మిడిల్లో 2 ఇంటూ ఈవెన్ అండ్ 4 ఇంటూ ఆడ్. ఇది అవసరం లేదు, మనకి ఫార్ములా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ ఇదే రాయండి, h/3 ఎఫ్ ఆఫ్ ఏ 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x2 x4 x6
4 times of f of x1, x3, x5, x7 and f of 2. ఓకే, మరి x1, x2, x3, x4 వాల్యూ ఎలా వస్తాయి? ఇంతకుముందు చెప్పినాం 0 అంటే మనం 0 నుంచి 2 వరకే కదా స్ప్లిట్ చేయాల్సింది. 0కి h వాల్యూ యాడ్ చేస్తే 0.25 వస్తుంది. 0.25కి h వాల్యూ యాడ్ చేస్తే 0.5 వస్తుంది. 0.5కి h వాల్యూ యాడ్ చేస్తే ఇది వస్తుంది. దీనికి h వాల్యూ యాడ్ చేస్తే 1 వస్తుంది. 1కి h వాల్యూ యాడ్ చేస్తే 1.25 వస్తుంది. ఇలా 1.25కి h వాల్యూ యాడ్ చేస్తే 1.5, 1.5కి h వాల్యూ యాడ్ చేస్తే 1.75 వస్తుంది. సో మనకి ఇప్పుడు ఫార్ములా తెలుసు. ఈ ఫార్ములాలో వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మనం సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు ఇలా ఈ విధంగా వాల్యూస్ వస్తున్నాయి. f of 0.5, f of 1, f of 1.5, f of 0.5 అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్తో ఈ వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఈ వాల్యూస్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఇదంతా సింగిల్ స్టెప్లోనే చేయాలి. క్యాలిక్యులేటర్లో చేస్తే మనకు ఈ సొల్యూషన్ వస్తుంది. చూద్దాం, ఇది కూడా ఒక్కటి చూద్దాం. ఇదంతా సింగిల్ స్టెప్లో ఎట్లా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. ఇది మొత్తం ఒకటే స్టెప్లో సాల్వ్ చేయాలి. ట్రై చేద్దాం. జీరో పాయింట్ 08 333333. సో ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది కదా, మనం కూడా అట్లా బ్రాకెట్ ఇచ్చుకోవాలి ఒకటి. తర్వాత f of 0 వాల్యూ 0 ఉంది, 0 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ 0.055785888 ప్లస్ 0.69314781 ఓకే, ప్లస్ 2.6519737442. సో బ్రాకెట్ క్లోజ్. దెన్ 4 ప్లస్ 4 times 0.0378939 0.0378939 ప్లస్ ఇక్కడ కింద ఉంది గమనించండి 0.251036495 ప్లస్ 1.470286476 ప్లస్ 4.293008052. సో 8052 ప్లస్ లాస్ట్ టర్మ్. సో దీనికి బ్రాకెట్ క్లోజ్ ప్లస్ లాస్ట్ టర్మ్ వచ్చేసి 6.4377 51650 బ్రాకెట్ క్లోజ్. సో మనకి ఇక్కడ ఉన్న ఆన్సర్ వచ్చింది గమనించండి. ఇక్కడ ఉన్న సొల్యూషన్ ఇక్కడ వచ్చిందా లేదా? సొల్యూషన్ 3.109337114. ఓకే, సో సేమ్ వాల్యూ మన క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేయడం వల్ల వచ్చింది కదా. సో ఇది ప్రొసీజర్ అనమాట. ఇది క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం, ఇది ప్రొసీజర్ కాంపోజిట్ సింప్సన్స్ రూల్కి. ఓకే, నౌ కమింగ్ టు కాంపోజిట్ మిడ్ పాయింట్ రూల్. సో కాంపోజిట్ మిడ్ పాయింట్ రూల్ దగ్గర మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ హెచ్ వాల్యూ డిఫరెంట్గా ఉంది. అక్కడ రెండుకి హెచ్ వాల్యూ ఫార్ములా ఏంటంటే b మైనస్ a బై n. కానీ ఇక్కడ మాత్రం b మైనస్ a బై n ప్లస్ 2. ఓకే, సో a b వాల్యూస్ సేమ్, మళ్ళీ h వాల్యూ కూడా 0.25, b 2 అండ్ a 0 n ప్లస్ 2. సో n ప్లస్ 2 ఇక్కడ వస్తే 0.25 ఇంటూ n అండ్ 2 ఇంటూ 0.25 2. సో 2 ఇంటూ 0.25 ఇక్కడ వస్తే 0.25 n ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 2 ఇంటూ 0.25 బై, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్లయితే బై 0.25 అవుతుంది. సాల్వ్ చేస్తే 6 వస్తుంది. n వాల్యూ 6 అంటే మనము
ఇప్పుడు ఈ 0 నుంచి 2ని 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అట్లా చేసుకోవాలంటే మనకు డిఫరెన్స్ అనేది హెచ్ ఉండొద్దు, 2h ఉండాలి. అప్పుడే మనకు 6 పార్ట్స్ వస్తాయి. అంటే ఇండైరెక్ట్గా x1 x2 x3 x4 x5 x7 వరకు వచ్చినాయి కదా. ఇక్కడ ఓన్లీ మనం ఈవెన్నే తీసుకోవాలి. అంటే x2 x4 x6 మాత్రమే తీసుకోవాలి. అంటే ఫార్ములా గురించి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు కండిషన్. నవ్ సీ ది ఫార్ములా. సో డోంట్ బైహార్ట్ దిస్ ఫార్ములా, వేస్ట్ ఆఫ్ టైం. సో ఇక్కడ నుంచి చూడండి ఫార్ములా ఏంటంటే ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసి ఈజ్ ఈక్వల్ టు 2h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్, ఓన్లీ ఈవెన్ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎఫ్ ఆఫ్ x2 ఎఫ్ ఆఫ్ x4 ఎఫ్ ఆఫ్ x6 ఓన్లీ ఈవెన్. కాంపోజిట్ మిడ్ పాయింట్ రూల్లో ఫార్ములాలో మనం 2h ఇంటూ ఓన్లీ ఈవెన్ తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ x2 ఎఫ్ ఆఫ్ x4 ఎఫ్ ఆఫ్ x6. సో ఎక్స్ నాట్ వాల్యూ అంటే ఇచ్చిన h వాల్యూవే 0.25, x1 కాకుండా x2 0.75 అంటే 0.5 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 1.25 1.75 ఇవి ఎట్లా వచ్చినాయి? మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో x1 నుంచి అన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అక్కడ అంటే ఎక్స్ నాట్ అంటే h వాల్యూ తీసుకుంటున్నాం, x2 వాల్యూ తీసుకుంటున్నాం. సో చూడండి ఇది తీసుకుంటున్నాం, అండ్ మధ్యలో ఒకటి వదిలేసి నెక్స్ట్ అది ఇంకోటి తీసుకుంటున్నాం, మళ్ళీ ఒకటి వదిలేసి నెక్స్ట్ అది ఇంకొకటి వదిలేసి నెక్స్ట్ టర్మ్ తీసుకుంటున్నాం. అంటే డిఫరెన్స్ అనేది ఇక్కడ 0.5 ఉండేట్టుగా తీసుకుంటున్నాం. 2h డిఫరెన్స్ ఉండేట్టుగా గమనించండి. 2h డిఫరెన్స్ ఉండాలి. సో అట్లా చేస్తేనే మనకు 6 పార్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకా 2 ఏడు ఉన్నాయంటే ఒకటి 0 ఒకటి 2 మొత్తం 6 అనమాట. ఓకే, సో ఫార్ములా ఏంటి? 2h ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ 0.25, ఎఫ్ ఆఫ్ x2 0.75, ఎఫ్ ఆఫ్ x4 1.25, ఎఫ్ ఆఫ్ x6 1.75. సో ఇవి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూస్ని ఇలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు ఈ కరస్పాండింగ్ వాల్యూస్ అనేది వస్తున్నాయి. వీటన్నిటిని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకు ఫైనల్ ఆన్సర్ 3.0090600031 అనేది సొల్యూషన్ వస్తుంది. ఇది మిడ్ పాయింట్ రూల్ ఫార్ములా. సో ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్. 3 కలిపి అడిగిండు అంటే మనకు అది లాంగ్ క్వశ్చన్గా వస్తుంది. ఓకే, ఈ 3 కలిపి అడిగితే లాంగ్ క్వశ్చన్ 20 మార్క్స్. కోవిడ్ ప్యాటర్న్లో లాంగ్ క్వశ్చన్ అయితే 20 మార్క్స్, అదే షార్ట్ క్వశ్చన్ అయితే 5 మార్క్స్. షార్ట్ క్వశ్చన్ అంటే ఒక్కొక్కటి సింగిల్గా అడుగుతాడు, 3 కలిపి అడిగారు. 3 అడిగిండు అంటే అది ఖచ్చితంగా లాంగ్ క్వశ్చన్ అవుతుంది, మీకు 20 మార్క్స్ వస్తాయి. వెరీ సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.